రెండవది కూడా చెప్పారు. మరి యువతి యువకులు ఆ విచారణలో ఎవరైనా ఉంటే ఎంతమంది గురువులు కావడానికి వస్తారు? యు వాంట్ టు బికమ్ ఎ ప్రీస్ట్? ఎవరైనా గురువులు అయ్యే వాళ్ళు ఉన్నారా? చేతులు ఎత్తండి. పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు, పెళ్ళి అయిన వాళ్ళు ఎత్తండి. ఓకే, ఎనీవన్ వాంట్ టు బికమ్ నన్? సిస్టర్లు అవుతారా మీరు? అదే, ఇది చాలా కష్టమైంది నాకు తెలుసు, అయినా మీరు ఖచ్చితంగా చెప్పండి అని ఫ్రాన్సిస్ బాబు గారు చెప్పారు. నేను చెప్పాను, నా బాధ్యత అయిపోయింది. సరే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు క్రైస్తవుల సహాయమాత అని మీ యొక్క దేవాలయం పేరుంది. మన విచారణ గురువు మరి క్రైస్తవుల నిత్య సహాయమాత అన్నాడు. రెండు కరెక్టే కదా? అంతే కదా? మన క్రైస్తవుల సహాయమాత, నిత్య సహాయమాత, నిత్య సహాయమాత కన్ఫర్మ్ చేసేసాడు ఈ విచారణ. సరే, ఈరోజు ఈ పండుగను మనం కొనియాడుతున్నాం కాబట్టి మరియ తల్లి యొక్క ఆలన పాలన, ఆమె ప్రార్థన, మధ్యస్థ ప్రార్థన చేత మనల్ని రక్షించి విశ్వాసములో నడిపించు తల్లి మరియ తల్లి. On this feast day of Mary, Help of Christians, a title అంటే దీని యొక్క బిరుదు మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏమిటి అని అంటే మేరీస్ లవింగ్ గైడెన్స్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ అవర్ జర్నీ ఆఫ్ ఫెయిత్. ఈ పండుగ ఎలా వచ్చింది అని చెప్పేటప్పుడు ఫాదర్ పీటర్ సలేషన్ గురువు ఆయన చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? దిస్ ఫీస్ట్ డీప్లీ చెరిష్డ్ బై సెయింట్ జాన్ బోస్కో and the Salesian tradition, which highlights Mary's role in leading us to Christ, especially in the Eucharist and the gifts of the Holy Spirit. Salesian Sabha గురువులు కన్యాస్త్రీల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ మరియ తల్లి యొక్క ప్రతిమ ఉంటుందట. దీనిని ఎంతో ప్రబలం చేసినటువంటి మూల పురుషుడు పునీత జాన్ బోస్కో. మన యొక్క జీవన యాత్రలో, విశ్వాస యాత్రలో నిత్యము సహాయపడే మరియ తల్లి ఆమె మధ్యస్థ ప్రార్థన ద్వారా మనకు సహాయపడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులు, రెండవది, ఇట్ ఈస్ ఎ స్పెషల్ బ్లెస్సింగ్ దట్ ఆన్ దిస్ ఫీస్ట్ some of you, I mean our children, are receiving the first Holy Communion and Confirmation. ఈ రెండు దివ్య సంస్కారాలు మలాకీ గ్రంథంలో చెప్పబడిన విధంగా 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనకు ఏం చెప్తూ ఉన్నాయంటే, ఆత్మలు శుద్ధి చేయబడాలి. మనకు తెలుసు, ఆది కాండములో మనం చెప్తాం ఏమని, ఆదాము ఏవ దేవుని యొక్క మాటను ధిక్కరించారు కాబట్టి వాళ్లకు జన్మ పాపము అంటగట్టబడింది అని. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు? శ్రీసభ మనకు దయచేస్తున్నటువంటి దివ్య సంస్కారాలు ప్రథమంగా జ్ఞాన స్నానము అనే దివ్య సంస్కారము ద్వారా మన జన్మ పాపము తొలగించబడుతుంది. అలాగే ఈరోజు మీరు పొందబో పవిత్రాత్మ అయినటువంటి ఆ అభిషేకాన్ని పొందుతూ అది పరిపూర్ణంగా మీరు పొందుతూ ఉన్నారు, మనమందరము పొంది ఉన్నాము అన్నది ఈరోజు ధ్యానం చేసుకున్నాము. నిత్య సహాయమాత లేక క్రైస్తవుల సహాయమాత 3 అంశాలను ప్రథమంగా ఈరోజు మీతో క్లుప్తంగా ముచ్చటించాలనుకుంటున్నాను. The first one is she prepares us to receive Jesus through Mary to Jesus అని చాలా పాఠశాలలు ఉండొచ్చు, దేవాలయాలు ఉండొచ్చు, మరియు ఈ గురువులు కన్యాస్త్రీల యొక్క గృహాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. కానాపల్లెలో మనకు చక్కటి ఉదాహరణ ఉంటుంది. అందరూ పెళ్లికి వెళ్ళారు,
మరియ తల్లి యేసు ప్రభువు కూడా వెళ్ళారు. అక్కడ ద్రాక్షారసం తక్కువ పడింది, మరియ తల్లి గమనించింది. అందుకు ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, కుమార, వారికి రసము లేదు, ద్రాక్షారసం లేదు అని ఆమె విన్నవిస్తుంది. అనేక సందర్భాల్లో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన భక్తి, మన యొక్క ప్రేమ, మరియ తల్లి మన కోరికలు తీరుస్తుంది అన్నటువంటి విశ్వాసము, ఆమె సహాయములు పొందక ఎవ్వరు కూడా నిరుత్సాహంగా వెళ్ళలేదు అన్నటువంటి విషయాలు మనకు తెలుసు. అంతగా ఆ మరియ తల్లిని మనం ఆదరిస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత చక్కగా ఈ పండుగ నిర్వహించుకుంటున్నాం. కొన్ని సందర్భాల్లో మాకు గురువులుగా కొన్ని భయం ఇస్తూ ఉంటుంది. వీళ్ళు మరియ తల్లి ప్రార్థన, జపమాల, పాటలు, ఊరేగింపులు ఇవన్నీ చూసి ఎక్కడ ప్రభు యేసును మర్చిపోతారా అన్న విధంగా కొన్నిసార్లు భయపడుతూ ఉంటారు, ఆందోళన చెందుతూ ఉంటారు. దానికి ఏమి అవసరం అంటే, క్రీస్తు ప్రభువును చేరుకున్నటకు, క్రీస్తు ప్రభు యొక్క తత్వమును మనము అర్థం చేసుకున్నటకు, క్రీస్తు ప్రభువును గురించినటువంటి ఔన్నత్యాన్ని, స్వస్థతను, దేవుని ఎడల ఆ ప్రభువు కనబరిచినటువంటి ప్రేమను ఆ మరియ తల్లే మనకు తెలియపరుస్తూ ఉంది. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారానే క్రీస్తు ప్రభువును మనం చేరుకుంటాము అన్న అంశాన్ని మనము ఈరోజు విశ్వసించుదాం, దానిని పాటించుదాం. Therefore, Mary prepares us to receive Jesus. రెండవ అంశం, Mary teaches us to love as Christ loves. క్రీస్తు ప్రభు ఏ విధంగా తన తండ్రిని ప్రేమించాడో మనల్ని కూడా అంతకంటే మిన్నగా ప్రేమించాడు. నన్ను గురించి తెలుసుకున్నవాడు నా తండ్రిని గురించి తెలుసుకున్నట్లే, నా ద్వారానే తప్ప ఎవ్వరూ నా తల్లి దగ్గరికి వెళ్ళలేరు అన్నది ఆ ప్రభు మనకు సెలవిస్తూ ఉన్నాడు. దానిని మరియ తల్లి మనకు బోధిస్తూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా she guides us to grow in faith and mission. విశ్వాసము ఏ విధంగా బదిలపరచుకోవాలి, విశ్వాసము పటిష్టపడాలి అంటే దేవుని వాక్యం ద్వారానే అది సాధ్యమవుతుంది. విశ్వాసము మరింత మన జీవన యాత్రలో తోడ్పడాలి అని అంటే శ్రీసభ బోధనలు మరియు ఈ దివ్య సంస్కారాలు, శ్రీసభ మనకు వసగే 7 దివ్య సంస్కారాలు కూడా మనకు ఎంతో అవసరమైనవి మన యొక్క విశ్వాసాన్ని బదిలపరుచుకునేదానికి. ఇంకా ఏం చెప్తుంది, విశ్వాసాన్ని బదిలపరచుకోవడమే కాదు, క్రీస్తు ప్రభు ప్రారంభించినటువంటి ఆ రక్షణ పరిచర్యను కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా పరిచర్యను కూడా మరియ తల్లి వలె మనం కూడా, మరియ తల్లి ఏ విధంగా అపోస్తలకు సహాయపడి నలుదిశల ఆ క్రీస్తు ప్రభు యొక్క నామాన్ని, ఆ క్రీస్తు ప్రభు యొక్క జీవన విధానాన్ని, ఆయన పాటించినటువంటి విలువలను ప్రపంచమంతా కూడా చాటి చెప్పగలిగింది. అది కూడా మనల్ని ఈ ప్రేషిత కార్యానికి మరియ తల్లి మనల్ని చక్కని విధంగా నడిపిస్తూ ఆ జీవన యాత్రలో మనం కూడా ఫలించాలని మరియ తల్లి ప్రార్థిస్తుంది అన్నది మనం గమనించుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, Mary prepares us to receive Jesus. ఈరోజు నాకు మొదటి పఠనము, అలాగే యోహాను శుభవార్తలు ఫాదర్ గారు మనకు చక్కగా చదివి వినిపించారు. ఈ దివ్య సంస్కారాలు మనల్ని పాపము నుంచి పరిశుద్ధులను చేస్తూ ఉంది. ఆ పాపము తొలగించుటకు, ఆ పాపపు నుండును విరుచుటకు క్రీస్తు ప్రభువే తన యొక్క శరీరాన్ని, రక్తాన్ని శిలువపై ధారపోసి మనల్ని రక్షించాడు అన్నది మనకు తెలియపరుస్తూ ఉంది శ్రీసభ. అలాగే ఈ దివ్య సప్రసాదము లేక ద యూకరిస్ట్ ఈజ్ అవర్ స్పిరిచువల్ ఫుడ్ నరిషింగ్ us ఫర్ ఇటర్నల్ లైఫ్. ఆకలి ఉన్నప్పుడు మనం ఏ విధంగా భోజనం కోసమో ఆశపడతామో, అలాగే
ఆధ్యాత్మికమైనటువంటి ఆహారాన్ని ఒసగిదే ఈ దివ్య సప్రసాదము. అందుకే ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్నటువంటి ఈ బాలికలు మరియ తల్లి ఏ విధంగా ప్రజల కోసం, ప్రపంచం కోసం, మనందరి కోసం ప్రార్థన చేసి ప్రభువును స్వీకరించేదానికి సిద్ధపరుస్తూ ఉందో, ఈరోజు కూడా మన ఈ పిల్లలను తన ప్రార్థన ద్వారా సిద్ధపరుస్తుంది అన్నది మనం గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదము అని అన్నప్పుడు ప్రభు యోహాను శుభవార్త నుంచి ఫాదర్ గారు యోహాను శుభవార్త నుంచి చదివారు. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరం అన్నాడు ప్రభు. శిష్యులు అంటూ ఉన్నారు, ఈయన శరీరాన్ని మనం ఏ విధంగా భుజిస్తాము అని చెప్పారు. కానీ ఆయన శరీరాన్ని భుజించడము అని అంటే దేవుని యొక్క వాక్యము యోహాను శుభవార్తలో చెప్పిన విధంగా జీసస్ వాజ్ ద వర్డ్. దేవుడే ఆ వాక్యము, క్రీస్తు ప్రభువే ఆ వాక్యము. ఎలా? ఆ దేవుని యొక్క ఉన్నటువంటి ఆ వాక్యము క్రీస్తు ప్రభు రూపంలో మానవ శరీరము దాల్చి మన మధ్య నివసించింది. దానిని మనుష్యావతారం. భూమికి ఈతించిన వేళ క్రీస్తు జయంతిగా మనం కొనియాడుతున్నాం. కాబట్టి మనమందరం కూడా మరి చక్కటి పాప సంకీర్తనాన్ని చేసి ఆ ప్రభువును స్వీకరిస్తూ ఉన్నాం. ఈరోజు పిల్లలకు కూడా మంచి పాప సంకీర్తనం చేయండి అని వారి జ్ఞాన తల్లిదండ్రులు ఉచ్చారణ గురువు జపాలు నేర్పించిన వారు పెద్దలందరూ కూడా చక్కగా వారిని పరిశుభ్రపరిచి వారి యొక్క హృదయాలను తయారు చేసి ప్రభువును స్వీకరించుటకు సంసిద్ధంగా ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే క్రీస్తు ప్రభువు దేవుడిని ఏ విధంగా ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు అన్నది ఈ 2వ పాఠంలో కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు మహర్షి చెబుతున్నారు. ఇది దేవుడు మనకిచ్చే ఒక అరుదైనటువంటి వరము. కేవలము ఆయన ఎక్కడో ఆయన మాంత్రికుడుగా ఈ వరాలను మనకు ఇవ్వటం లేదు. మరియ తల్లి యొక్క కృతజ్ఞత స్తోత్రము పాట పాడింది. మరియ తల్లి స్తోత్ర గీతం అని చెప్తూ ఉంటారు. ఆమె ఏం చెప్తూ ఉంది? ఎవరి సహాయము కాకుండా ప్రభువే తనంతట తాను తన బాహు బలమును ఉపయోగించి నన్ను కాపాడుతాడు అని ఆ మరియ తల్లి కృతజ్ఞతతో నిండిన హృదయంతో ఆ పాట పాడుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ప్రభువు ఒక కాపరి వల్లే మనకు సహాయపడుతూ ఉన్నాడు. మందను మేపాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్పిన విధంగా ఆ ప్రవక్త చెప్పిన విషయం నేనే నా గొర్రెలను, తప్పిపోయిన గొర్రెలను మళ్ళీ ప్రోగు చేస్తాను, నా యొక్క పిలుచుకుంటాను. గాయపడిన గొర్రెల కోసం ఎవరో గాయాలను కట్టడం కాదు, నేనే ఆ గాయాలను కడుగుతాను, కట్టుకడతాను. నా మందను నేనే మేపుతాను, పచ్చిక బయలులోకి నేను నడిపిస్తాను అని ఆ ప్రభువే చెప్తున్నాను. ఎంతోమంది గురువులు, కన్యాస్త్రీలు ఆ దేవుడి యొక్క సేవలో మమేకమై సేవలు అందిస్తూ ఉన్నప్పటికీ మరియ తల్లి ఏ విధంగా హౌ షీ ఈస్ గైడింగ్, హౌ షీ ఈస్ హెల్పింగ్ అస్ ఆన్ అవర్ ఫెయిత్ జర్నీ. తన బాహు బలమును, తన కుడి చేతిని ఉపయోగించి నా శత్రువులను నాశనం చేస్తాడు, నా శత్రువులను నా నుంచి దూరం చేస్తాడు. ఆయనే నన్ను వ్యక్తిగతంగా కాచి కాపాడుతాడు అన్న అంశాన్ని మరియ తల్లి మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ విధంగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క పవిత్రమైన హస్తం మనల్ని కాపాడుతుంది అన్న అంశాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రియమైనటువంటి బాలికలారా, ఈరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తున్న మీరు ప్రభువుకు ప్రేమతో, ఆప్యాయతతో మీరు ఆయనను మీ హృదయాల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరియ తల్లి
స్తోత్ర గీతాన్ని పాడిన విధంగా ఆ ప్రభువు మీతో ఉండుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. మీతో ఎల్లప్పుడూ ఉండి మిమ్మల్ని కాచి కాపాడుతూ రక్షించుటకు ఆయన సంసిద్ధతను వ్యక్తపరిచి మీ హృదయాల్లోకి వేయించేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, ప్రియమైన బాల బాలికల, అయితే ఆ క్రీస్తు ప్రభువుకు చిన్నపిల్లలు అంటే ఇష్టం. చిన్నపిల్లలను నా దగ్గరికి రానివ్వండి ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వము ఎంతో పవిత్రమైనది. వారి ఆలోచనలు, వారి సంభాషణ కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఎంతో దే ఆర్ సో ఇన్నసెంట్, దే ఆర్ సో స్వీట్ టు హ్యావ్ ద డివైన్ ప్రెజెన్స్ విత్ ఇన్ దేర్ హార్ట్. ఇది ప్రభువు తత్వము. My dear boys and girls, today as you receive the Holy Eucharist, this is the greatest sign of Christ's love. For in it, He gives Himself completely to us. ఆయన ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మరి యొక్క రూపంలో అంటే పవిత్రాత్మను మనం పొందుతూ ఉన్నాం ఈ భద్రమైన అభ్యంగము ద్వారా. So for the Lord commands, as you receive the sacrament of confirmation, the Holy Spirit will fill you with God's love. Love is not just a feeling, but a mission to be patient, kind, forgiving, self-giving like Jesus. Therefore, lesson for all. Mary, the mother of love, teaches us to love selflessly. Confirmation calls us to mature in faith, to move beyond childish ways and embrace our mission as disciples of Christ. చివరిగా మరియ తల్లి క్రైస్తవుల సహాయమాతగా మన విశ్వాస యాత్రలో తోడుగా ఉంటుంది. మనకు అప్పగించినటువంటి ఈ ప్రేషిత కార్యములో మరియ తల్లి తోడ్పడుతూ ఉంది. ఆమె కుటుంబాలకు రాజ్ఞి. She is the mother of all the families. కుటుంబాల మాతగా ఆమె మనకు సహాయపడుతుంది. మన శోధనలలో ఆమె ఎప్పుడు కూడా ఆ పిశాచి తంత్రాలను తన ప్రార్థన అనే ఆయుధం చేత మటుమాయం చేస్తుంది, మనకు దూరం చేస్తుంది. విశ్వాసములో పదిలంగా ఉండటకు మనకు బలము ఇస్తుంది అన్నది మనం గమనించాలి. ఈ పండుగ రోజున మేరీ హ్యాస్ హెల్ప్ క్రిస్టియన్స్ ఇన్ ద హిస్టరీ ఇన్ టైమ్స్ ఆఫ్ ట్రయల్, వార్ అండ్ పర్సిక్యూషన్, బికాస్ షీ ఆల్వేస్ లీడ్స్ us back to Jesus and the power of the Holy Spirit. Therefore, my dear children, those who are receiving these sacraments today, first thing, first communicants, దివ్య ప్రసాదం స్వీకరించే వాళ్ళు, you are beginning a journey of spiritual nourishment. Stay close to the Eucharist, for it is your strength. ప్రతి దేవాలయంలో దివ్య సప్రసాద మందసం ఉంటుంది. ఆ మందసంలో ప్రభు మన మనవులను వినుటకు, మన కష్టాల్లో, మన బాధల్లో ఆయనతో సంభాషించుటకు ఈ దివ్య సప్రసాదంలో ఆయన వేంచేసి ఉన్నాడు అన్నది నేడు ఈ దివ్య సప్రసాదమును యేసు ప్రభువును స్వీకరిస్తున్న ప్రియమైన బాల బాలికలారా, దీనిని మీరు గమనించాలి. అలాగే ఫర్ దోస్ who are receiving the confirmation, my dear children, you are now full members of the church, called to defend and spread the faith with the courage of the Holy Spirit. Mary will always be by your side, just as she was with the disciples at Pentecost. Kabatti manaku a life lesson for us. Let us entrust ourselves to Mary's help, especially in the moments of doubt, temptation and challenge. Just as she guided the disciples, she will help us grow in holiness, my dear brothers and sisters. ఈ రోజు మరియ తల్లిని నిత్య సహాయమాతగా కొనియాడుతున్న మనమందరం కూడా ఈ జూబిలీ సంవత్సరాల నాడు
2025వ సంవత్సరంలో పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్, నిరీక్షణ యాత్రికులము అనే అంశం చేత ఈ సంవత్సరాన్ని మనం ప్రారంభించాము. హోప్ గారు కూడా ప్రారంభించారు. మరి కేవలం మనము మన గుడిలో ఉండి ప్రార్థన చేయటం కాదు, మనమందరం కూడా తీర్థయాత్రలు. వీ హ్యావ్ టు మేక్ ఎ పిలిగ్రిమేజ్. సమ్ ఆఫ్ you can make a pilgrimage to Our Lady of Lourdes. You can also go to Our Lady of Fatima. There are so many shrines, not only abroad but in our own country. మన భారతదేశంలోనే ఎన్నో పుణ్యస్థలాలు ఉన్నాయి. ప్రార్థనలు అవసరం. ఆ ప్రార్థనలు చేయటమే కాక పుణ్యక్షేత్రాలను సందర్శించమంటూ ఉన్నారు. ఈ జూబిలీ సంవత్సరంలో మిమ్ము మీరు ప్రేమించుకున్నట్లు మీ సహోదరులను ప్రేమించాలి అని అంటున్నారు. దీనిలో ప్రధానంగా ఏం చెప్తున్నారంటే, మనకందరికీ కూడా ఒక ఆనవాయితీ, ఒక సాంప్రదాయం లాగా అయిపోయింది. యువతి యువకులు మంచిగా చదువుకున్న తర్వాత, మంచి ఉద్యోగమును స్వీకరించిన తర్వాత ఈ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏ మఠానికో అప్పచెప్పుతూ ఉన్నారు. ఫ్రాన్సిస్ పాపులు అని ఏమవుతున్నారంటే, అటువంటి వారిని మన కుటుంబాలనే మనము గౌరవించాలి, ఆదరించాలి. ఎందుకంటే మంచి నడవడికను నేర్పించాలి, విశ్వాసమును పెంపొందించటకు మనకు దే పాస్ ద ఫెయిత్ టు ది జనరేషన్స్. విశ్వాసం అనే వరాన్ని వాళ్ళు మనకు అర్థమయ్యేటట్లు చేసి విశ్వాసములో నిలిపారు. కాబట్టి those are the people we should never ignore. రెండవ, అనారోగ్యంతో వృద్ధాప్యమే కాదు, there are so many young people, so many middle-aged people who are sick with different diseases. అటువంటి వారిని కూడా మనం ఆదరించాలి. అలాగే మైగ్రెంట్స్, మన హైదరాబాద్, సికింద్రాబాద్లో వలస కార్మికుల ప్రియమైన సహోదరి సహోదరుల మైగ్రెంట్స్, వీ షుడ్ హెల్ప్ దెమ్ టు ప్రొవైడ్ ఎ షెల్టర్. అలాగే వాళ్ళ కెరియర్ కోసము చేతనైన వాళ్ళు, అవకాశం ఉన్న వాళ్ళు తప్పక సహాయం చేయాలి. అలాగే యువతి యువకులను మనము ప్రోత్సహించాలి. ఈరోజు శ్రీసభ మనము కాదు, ఈ యువతి యువకులది ఈ శ్రీసభ. వారిని మనము ఆదరించాలి. వారి యొక్క స్తోమత, శక్తి, సామర్థ్యములను గ్రహించాలి. we should recognize their potency and talents. ఈ విధంగా దాదాపు 7 నుంచి 10 అంశాలు చెప్తూ ఉన్నారు. అలాగే ఈ జైలులో ఉన్నటువంటి prisoners, we have to visit and not only our prayers, give our support in whatever form it can be. ఆ విధంగా ఇది ఏంటంటే నేను సహాయం చేశాను అయిపోయింది అన్నది కాదు. జూబిలీ అన్నది ఒక సంతోషకరమైనటువంటి ఒక పండుగ వాతావరణం ప్రియమైన సహోదరి సహోదరులు. కాబట్టి ఈ సహాయములన్నీ, ఈ ప్రోత్సాహములన్నీ ఒక పండుగల ఈ సంవత్సరం అంతా మీరు నిర్వహించండి అని మన ఫ్రాన్సిస్ పాపు గారు మనల్ని ఆహ్వానిస్తారు. ఈ పండుగ రోజు మన క్రైస్తవుల సహాయం మాతో కూడా, నేను మీకోసం సహాయపడమే కాదు, నా సహాయమును పొందిన మీరందరూ కూడా ఇతరులకు సహాయపడండి అని ఆ మరియ తల్లి ఈరోజు మనల్ని ఆహ్వానిస్తుంది. ఈరోజు కష్టమై ఉండవచ్చు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకంటే ఒక్క కుటుంబంలో వన్ చైల్డ్ ఈజ్ హ్యాపీ, రెండవ చైల్డ్ వద్దు అన్న విధంగా ఈ కుటుంబ నియంత్రణ పాటిస్తూ ఉన్నారు. శ్రీసభ దానిని పరిపూర్తిగా అంగీకరించలేదు. కష్టమే అయినప్పటికీ ఈ దైవ తీర్పుల కోసం యువతి యువకులను ప్రోత్సహించమని the whole day of consecration, Pope Francis is inviting us to pray for vocations and to encourage the young people. ఈ సందేశం చేత మరియ తల్లి యొక్క పండుగను హాయిగా మనం కొనియాడదాం. మన కోసం సహాయపడే మరియ తల్లిని మీ అందరి హృదయ కోరికలు తీర్చాలని మరి ఒకసారి ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధికి మనం చేరవేయటకు ప్రయాసపడతాం. My dear children,
పెద్దలకు మీకు సందేశం అయిపోయింది. చిన్న పరీక్ష పెట్టబడ్డారా? ఎవరో నిద్రపోతున్నారు, చేతులు ఎత్తండి. అబ్బాయిలు అమ్మాయిలు. గాడ్ పేరెంట్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గాడ్ పేరెంట్స్ ప్లీజ్ ఆ పిల్లల ముందు నిలబడండి కొంచెంసేపు. అమ్మాయిలు మేల్కొని ఉన్నారా? మెలుకొని ఉన్నారా? మెలుకొని ఉన్న వాళ్ళు చేతులు చూపించండి. అబ్బాయిలు నిద్రపోతున్నారా? ఓకే, వెరీ సింపుల్. ఏ భాషలో అడిగారు నాయన మిమ్మల్ని? ఇంగ్లీషా, తెలుగా, ఇంగ్లీషా? ఇంగ్లీష్. వాట్ ఈస్ హోలీ కమ్యూనియన్ ఆర్ యూకరిస్ట్? మీరు ఇంగ్లీష్లో చెప్పండి, నేను తెలుగులో రాయగలుగుతాను. వాట్ ఈస్ హోలీ కమ్యూనియన్? లౌడర్ లౌడర్. ఓకే, రిసీవింగ్ జీసస్ క్రైస్ట్. ఎట్లా? శిష్యులు కూడా అడిగారు కదా, ప్రభు నేను ఇచ్చే ఆహారం నా శరీరం అంటే ఆయన శరీరం ఎట్లా పూజిస్తామని అడిగారు కదా. బాగా చెప్పాడు కదా. ఎట్లా ఏ రూపంలో తీసుకుంటారు మీరు? మరి చెప్పాలి కదా. ఎవరు చెప్పింది అది? బ్రెడ్ అండ్ వైన్. ఓకే, యు ఆర్ రిసీవింగ్ జీసస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రెడ్. వెరీ గుడ్. ఆ బ్రెడ్ అండ్ వైన్ మరి ఏ విధంగా నడి పూజలో లేకపోతే త్రూ ద కాన్సక్రేషన్ ప్రేయర్ ఏమవుతుంది? అది బ్రెడ్ అండ్ వైన్ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. ఆ బాడీ అండ్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి. క్రీస్తు ప్రభు బాడీ అన్నారు కదా, బాడీ ఉంది కదా, బాడీ. ఓకే, క్రీస్తు శరీరం. రెండవది రక్తము. మూడవది క్రీస్తు ప్రభు ఆత్మ. నాలుగవది ఇట్ ఈస్ ఎ సాక్రమెంట్, దివ్య సంస్కారము అనే ఈ 4 గుణాలు ఈ దివ్య సప్రసాదంలో ఉన్నాయి. పాసం కీర్తనం ఎవరెవరు చేయలేదు చెప్పండి. They are looking at the God parents. They are not doing confession. Did you do confession? Very good confession, no? Okay, అట్లా ఉన్నప్పుడే యేసు ప్రభు మీ హృదయంలోకి వస్తారు. లేకపోతే వస్తారా? మనస్సును, మన ఆలోచనలను, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటే ఆ ప్రభువు మన హృదయాల్లోకి వేయించేసి వస్తాడు. సరే, ఇక యు ఆర్ ఆల్సో గోయింగ్ టు రిసీవ్ sacrament of confirmation. No? Sacrament of confirmation. There are gifts of the Holy Spirit. How many gifts of the Holy Spirit? Yeah, tell loudly. Sorry, 7. Number 1, 2, 3, చెప్పండి. Okay, there are also fruits of the Holy Spirit. Last 12. What are those? Love, joy, peace, patience, long-suffering, kindness, goodness, faithfulness, gentleness, self-control, confidence, chastity. My dear parents, are you happy that your children answered? Would you like to clap for them? Very good. You should have this mode of appreciating your children, not only giving KFC chicken, that chicken, this mutton. Okay? You should appreciate also. So therefore, my dear brothers and sisters, ఈ రోజు దివ్య సంస్కారాలు స్వీకరిస్తున్న ఈ పిల్లలు క్రీస్తు ప్రభువును స్వీకరిస్తున్నారు. ఈ దివ్య సప్రసాదాలను స్వీకరించడం ద్వారా, అలాగే భద్రమైన అభిన్నం ద్వారా పవిత్రాత్మ వరాలు అని చెప్పారు. ఈ పవిత్రాత్మ వరాలు, ఆల్ దీస్ 7 gifts which prove the nature of divine God. దైవత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం, బుద్ధి, అండ్ ఆల్సో ద స్పిరిట్ ఆఫ్
ఏది మంచి ఏది చెడు అని నిర్ణయించుకునే విమర్శ, దృఢత్వం, తెలివి, భక్తి, దైవభక్తి, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు ది డివైన్ నాలెడ్జ్. దేవునికి సంబంధించిన ఈ పవిత్రాత్మ ఫలములు ప్రియమైన బాలికలు, సహోదరి సహోదరులారా, ప్రేమ, we have to love our neighbor. ఆనందము, శాంతి, క్షమ, సహనం, మంచితనం, కనికరము, సౌమ్యత, విశ్వసనీయత, నిగ్రహం, విరక్తత్వము, ఖండత్వం. All these things not only about us, it will help us to think about our neighbors. ప్రేమను ఎవరికి చూపిస్తారు? ఆ ప్రేమను నీకే చూపించుకుంటారా? కాదు కదా. ఎవరికి చూపిస్తారు ప్రేమ? దేవునికి. దేవునికి అర్థమైంది ప్రేమిస్తున్నారు. ప్రజల ప్రేమను ఎవరికి చూపిస్తారు? తల్లిదండ్రులు చూపిస్తారా? Do you express your love? Your sisters and brothers? Your friends? What about ఆనందం, జాయ్? మీలో మీరే సందర్భం ఒప్పుకో కదా. You have to express your happiness too. కదా. You come, Mom, today I answered one difficult question. I was the only one who answered అని. అది ఏంటది? Your happiness, no? నీ ఆనందాన్ని నీ తల్లిదండ్రులకు, నీ సహోదరి సహోదరులకు. లైక్ దట్ పీస్, ఫర్గివ్నెస్. ఎవరైనా ఇప్పుడు మీరు దొంగతనం చేశారనుకో కదా, ఎవరు క్షమించాలి? మీరా వాళ్ళ? వస్తువు పోగొట్టుకున్న వాళ్ళు క్షమిస్తారా, లేకపోతే వస్తువును దొంగలించిన మీరు క్షమిస్తారా? కదా. ఐ హ్యావ్ టేకెన్ యువర్ పెన్, ఐ ఫర్గివ్ యూ అంటారా? కాదు కదా. ఐ హ్యావ్ టేకెన్ యువర్ పెన్ బై మిస్టేక్, సారీ అని చెప్తారు కదా. సో దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ 7 gifts, all that pertains to God, all the fruits of the Holy Spirit that pertains to our neighbor. Therefore, now my dear godparents and the children and my dear faithful, as we start the celebration of this sacrament of confirmation, today being Sunday, we have to profess our faith and also we have to renew the baptismal promises. మనం విశ్వాస ప్రమాణానికి బదులు బాలబాలికలతో కలిసి ఈ జ్ఞానస్నాన ప్రమాణాలను నూతనపరచడానికి ప్రయత్నం చేద్దాం. Let us all stand. ప్రియమైన సహోదరి, somebody light the candles, help the children to light their candles. దయచేసి గమనించండి. కార్ నెంబర్ 3129 దారి మధ్యలో ఉంచారు. భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. 3129 వెంటనే దారి నుండి తొలగించాలని మనం చేస్తున్నాం. కొద్దిగా ఫ్యాన్ ఆఫ్ చేయండి. క్యాండిల్స్ పెట్టారు. ఓకే బాయ్స్, గర్ల్స్, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు
కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్య నిర్మాణము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతైన పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తు నారునియందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు ఈ జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవం గల నూతన జన్మను ప్రసాదించారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కుమ్మరించి క్రీస్తు పోలికల ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు ఇదైన సర్వేశ్వరుని ప్రార్థించారు. ఇప్పుడు నేను ఇక్కడ చేరిన గురువులు, మీ పెద్దలందరూ కూడా మీ యొక్క చేతులు ఆ పిల్లల శిరస్సులపై ఉంచి ప్రార్థన చేసేదానికి ప్రయత్నం చేయండి. Let them please don't disturb. Excuse me. Let them stand. నిలబడండి. ఓకే, ఇప్పుడు అభిషేక్ ప్రార్థన చేస్తున్నాం. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. ఆఫ్టర్వర్డ్స్ యు కెన్ లైన్ అప్. ప్రార్థన చేస్తున్నాము. ఓకే, యువర్ ఫాదర్స్ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. సర్వశక్తి గల సర్వేశ్వర మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించింది. వీరికి సహాయములను మార్గదర్శిగలో ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢత్వము, విజ్ఞానము, భక్తి, దైవ భయము అనే జ్ఞాన వరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. పిల్లలు నిలబడండి. మిగతా వాళ్ళంతా కూడా కూర్చోండి ప్లీజ్. ప్రియమైన పిల్లలు, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చి మోకరించినప్పుడు మీ యొక్క నుదిటిపై వింటున్నారా? వాళ్ళు వినరు, వినే వాళ్ళను డిస్టర్బ్ చేస్తున్నారు. ఫస్ట్ ఎవరు వస్తారు? ఫస్ట్ బాయ్స్ ఆర్ గర్ల్స్? జ్ఞాన తల్లి తండ్రి ఇద్దరు చాలా ఉన్నారు. మిగతా వాళ్ళు వచ్చి పక్కన చూడండి. ఓకే, అబ్బాయిలు అమ్మాయిలు మీకోసమే ఈ మాట. ఇప్పుడు మీ నుదిటి పైన నేను స్లీవగుర్తు వేయాలి. కృష్ణ తైలంతో జుట్టు చూడండి, సవరించాను. మీ నుదురు ఐ హ్యావ్ టు సీ యువర్ ఫోర్ హెడ్. నో, సామ్సంగ్ కథ తీసుకురా కట్ చేస్తే. ఓకే, గర్ల్స్ ప్లీజ్ అడ్జస్ట్ యువర్ వెయిట్స్ అండ్ ఐ హ్యావ్ టు సీ యువర్ నేమ్. మీ పేరు నాకు కనపడాలి. మీ పేరు చెప్పి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అని చెప్తాను. మీరేం చెప్పాలి? ఆమేన్ అని చెప్పిన తర్వాత వెంటనే పారిపోకూడదు. ఓకే, అగైన్ ఐ విల్ సే సమాధానము మీతో ఉండును గాక. ఆఫ్టర్వర్డ్స్ యూ కెన్ గెట్ అప్ అండ్ గో. ఓకే, షల్ వి బిగిన్?
అందరం లేచి నిలబడదాం. విశ్వాసుల ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయ మాత పండుగ నాడు ఆమె మధ్యస్థ ప్రార్థన కోరుకుంటూ భగవంతునికి మనం చేసే విన్నపాలను ఒక్కొక్కటిగా ఆ భగవంతుని ముందు విన్నవించుకొని ఆ ప్రభు యొక్క ఆశీస్సులను పొందుదాం. Heavenly Father, we pray for our Holy Mother Church, led by Pope Francis, our most reverend Cardinal, Dr. Pula Anthony, Archbishop of Hyderabad. May they be instruments of your divine love, reflecting the care and concern of Jesus, our Savior, and the guidance of the Holy Spirit. May their leadership inspire us to grow in faith, hope, and charity. ప్రభువా, మేము మా పాపాల పట్ల నిజమైన పశ్చాత్తాపాన్ని చూపించి వాటిని నిజముగా ఒప్పుకునే స్థితి కలిగి ఉండేలా మమ్మల్ని అనుగ్రహించండి. దీని ద్వారా మేము క్షమను మరియు కరుణను మీ నుండి పొందుకోవాలని ప్రార్థించుచున్నాము. Heavenly Father, we pray that all Catholic faithful may cultivate a deep devotion to prayer and spirituality. May they prioritize family prayers, devotional practices, reading your holy word, and reciting the daily rosary. May these spiritual practices guide them on their faithful journey and nourish their relationship with you. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ గ్రంథంలోని వాక్యానుసారముగా మేము ఉండి పవిత్ర కథోలిక విశ్వాస బలాన్ని పొందేందుకు ఈ మొదటి దివ్య సత్ప్రసాదము మరియు భద్రమైన అభ్యంగము అనే వేడుకల ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పొందేటట్లు చేయమని ప్రార్థించుచున్నాము. Heavenly Father, we pray for all Christians that they may live according to your divine commandments, especially the 10 commandments. May these guiding principles draw us closer to you and inspire us to love and respect our neighbors, avoiding harm and promoting harmony. ఓ మా తండ్రి, ఈ దివ్య సప్రసాదంలో పాల్గొన్న మమ్మల్ని చెట్టుకు ఉన్న కొమ్మల మీలో ఐక్యము చేసి ఫలవంతమైన ప్రజలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ కుంభమేళ కార్యక్రమంలో ఎంతోమంది పవిత్ర స్నానం చేసి ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయారు. దేవుడు వారి పాపములను క్షమించాడు. పరలోకంలో వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని వేడుకుందాం. అలాగే మన కుటుంబాలను ప్రతిరోజు
ప్రయాణం చేసే వాళ్ళలో అనారోగ్యంతో మరణించే వాళ్ళు ఉన్నారు. వారికి కూడా నిత్య మోక్ష ప్రాప్తిని దయచేయమని వేడుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు, చిన్నపిల్లలకు విజ్ఞానం, యువతి యువకులకు మంచి భవిత, వివాహము చేసుకొని కుటుంబ యజమానులుగా జీవిస్తున్న వారికి మంచి బాధ్యతను గ్రహించే విధంగా వారి పనులు శాంతి సమాధానంతో నిర్వహించినట్లు, మన ప్రభుత్వాలు సక్రమంగా ప్రజలకు సేవ చేసినట్లు, ప్రపంచంలో శాంతి, మన భారతదేశంలో కూడా మన కుటుంబాల్లో వ్యక్తిగత జీవితాల్లో శాంతిని, సమాధానాన్ని, ఆనందాన్ని పెంపొందింపచేయమని ఆ ప్రభువును మరియు తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ పూజా బలిలో పాల్గొంటున్న మనందరి హృదయ కోరికలను తీర్చమని వేడుకుందాం. ఈ మనవులన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పేరిట మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి మొదటగా భద్రమైన అభియానం కృత సప్రసాదం తీసే పిల్లలు సక్రమంలో నిల్చొని మీరు తీసుకొని వచ్చిన కానుకలను వీళ్ళ ముందు సన్నిధికి తీసుకొని రండి. ఆ తర్వాత భక్తులు మరియు కుటుంబ సభ్యులు ఎవరైనా కానుకలు తీసుకొని వచ్చినట్లయితే అందరూ కూడా వరుస క్రమంలో వచ్చి ఈ కానుకలను పీఠం చెంత సమర్పించాలని మనవి చేస్తున్నాం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామశక్తి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా,
నీ సేవకుల ప్రార్థనలను దయతో ఆలకింపుము. వీరు అధికముగా నీ కుమారుని పోలి జీవించుచు క్రమక్రమంగా అతనికి సాక్షులుగా రూపొందుదురుగాక. క్రీస్తు రక్షణ బలి ఫలితంగా వారికి ప్రసాదింపబడిన పవిత్రాత్మతో వారు సంతోష సిద్ధులవుదురుగాక. ఓ ప్రభువా, మేము ప్రేమపూర్వకమైన విశ్వాసముతో నీ పీఠముపై ఉంచిన ఆధ్యాత్మిక బలిని కరుణతో వీక్షింపుము. నీ సేవకులకు మంచి మనస్సును దయచేయుము. తద్వారా వారి విశ్వాసముతో సమర్పించే ఈ కానుకలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునుగాక. వారి వినయాన్వితమైన సమర్పణ వారి భక్తిని బలపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు అన్ని కాలములకును ఉచితమైన వరములను అనుగ్రహించి అద్భుతమైన రీతులలో నీవు శ్రీసభ పాలనను నిర్వహించుచున్నావు. పవిత్రాత్మ శక్తితో నీ శ్రవను సదా సహాయపడుచున్నావు. తద్వారా మా ప్రభువైన క్రీస్తు ద్వారా శ్రీసభకు నీకు ఎల్లప్పుడూ విధేయురాలై కష్టకాలములో సదా నీ శరణు కోరుచు సంతోష సమయములో నీకు కృతజ్ఞతలు తెలుపుచు మనగలుగుచున్నది. కావున దూతల నిత్య స్తుతితో ఏకమై మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, Holy, holy Lord, God of power.
పావన పితా నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నాము. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమున నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము.
నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధనులైన పోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో మమ్మను మోక్ష భాగ్యం వారసుడు చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుతున్నాము. ఈ లోకముల యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంటోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దిశల చెదరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకోము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొను. మేమును అతడి చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసిద్దాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన ఆయనము మాకు నేటికి అనుగ్రహించుము. మా యొక్క అప్పుడైన వారిని మన్నించినట్లు మా అప్పులన్నీ మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుసు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి. ఇక్కడ పీఠము దగ్గర మొదటగా కృతసప్రసాదం తీసినటువంటి బాలబాలికలకు మన మేత్రానులు కార్డినల్ పూల్ అంతోని గారు వారి హస్తాల మీదుగా దివ్య సప్రసాదము వారికి ప్రసాదిస్తారు. తర్వాత విశ్వాసులందరూ కూడా ఎక్కడి వారు అక్కడనే మీకు ఎడమాల మరియు కుడి వైపున ఉన్న స్థలములో 2 వరుసలలో మీరు ఉన్నట్లయితే గురువులు మీ మధ్యలోకి వచ్చి దివ్య సప్రసాదం ఇస్తారు. బాల్కనీలో ఉన్నవారు అక్కడనే ఉండండి. మరియు గుడి వెలుపల భాగంలో ఉన్న వారందరూ కూడా గురువులు మీ దగ్గరికి వచ్చి సప్రసాదం ఇస్తారు. అందరూ కూడా ఓపికతో, విశ్వాసముతో, భక్తితో పంచబడేటువంటి దివ్య సప్రసాదమును
స్వీకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇక అన్య మతస్థులు, ఇతర మతాలకు చెందినవారు మరియు క్రిస్టియన్స్ ఇతర శాఖలకు చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా ఈ మహోత్సవంలో పాల్గొనడానికి విచ్చేసినట్లయితే పంచబడినటువంటి దివ్య సప్రసాదము స్వీకరించకూడదని మనవి చేస్తున్నాం. అటువంటి వ్యక్తులందరూ కూడా మీ స్థలములను కూర్చొని భక్తితో ప్రార్థన చేసుకోవాలని విన్నవించుకుంటూ ఉన్నాం.
death. That's with your saints. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb, Jesus. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit. On behalf of the children, those who receive the sacrament of communion and confirmation, and also their parents, now we will have vote of thanks. Good morning to all. Respected Bishop, Reverend Cardinal Dr. Pula Anthony, Archbishop of Hyderabad Eminent. Our dear parish priest, Father Samson Reddy. Beloved catechism teachers, parents, and all the parish members. Matthew chapter 19, verse 14 says, "Let the little children come to me, and do not stop them, for it is to such as these that the kingdom of heaven belongs." These words of Jesus remind us of the incredible gift we have received today, the gift of His love through Holy Eucharist. On behalf of all the children who received Holy Communion, I stand here with a heart full of gratitude. First and foremost, we thank our Bishop for blessing us with this sacrament. Your presence makes this day even more meaningful, and we are grateful for your prayers and guidance. To our parish priest, thank you for being a spiritual father to us and for preparing us to receive Jesus into our hearts. Your encouragement and faith have inspired us to grow closer to God. To our catechism teachers, thank you for teaching us about Jesus, helping us learn our prayers, and guiding us with patience and care. You have truly lived out the words of St. Paul, that all that you do be done in love. To our parents, thank you for walking with us on this journey of faith. Your love and example have helped us understand the importance of this day. Finally, to our parish members, thank you for your prayers and support. You have shown us what it means to be a part of loving, faith-filled community. Today, as we receive Jesus in Holy Eucharist, we promise to cherish this gift and continue growing in faith, hope, and love. Once again, thanks to everyone who made this day so special for us. May God bless all of us abundantly. అందరం కూడా గట్టిగా చెప్పేది కొట్టి అందరం సమర్పణ చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి గారు మహాఘనత వహించిన కార్డినల్ పూల్ అంథోనీ గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు పిల్లలకు చక్కగా ఉపదేశం చేశారు. మీరు వినడమే కాదు, ఏదో గొప్పగా పండగ చేసుకుంటున్నామని కాదు, దివ్య సప్రసాదం భద్రమైన అభ్యాంగం స్వీకరించిన పిదప దానిని ఎల్లప్పుడూ కూడా స్మరణ చేసుకొని మరియు మీ జీవితాలను ఆత్మీయ సంబంధముగా ఆచరణలో ప్రభు అనుచరణలో ఎల్లప్పుడూ ఉంచి ఆధ్యాత్మిక విధంగా
మీరందరూ ఎల్లప్పుడూ ఎదుగుదల కలిగి జీవించాలి, ప్రార్థనలతో ప్రభువుతో నివాసము చేయాలి, మరియు కావలసిన సత్యమైన నిత్యమైన జీవం కోసం ఎల్లప్పుడూ మనం ప్రార్థన చేయాలి అని చక్కగా ఉపదేశించి ఉన్నారు. మరి ఇంతటితో మీ జీవిత ప్రయాణం ఆగకూడదు. ఆత్మీయముగా ఆధ్యాత్మిక విధముగా తల్లిదండ్రులు మర్చిపోకుండా తండ్రి గారు మీకు ఉపదేశం చేసిన విధముగా మీ పిల్లలను ఉత్సాహపరచండి, ప్రోత్సహించండి. మరియు వీలున్న సమయాలన్నింటిలో కూడా తప్పకుండా దివ్య బలి పూజలకు, ఆరాధన కాండలకు వారిని పంపించి మరి తరచుగా దివ్య సప్రసాదం స్వీకరించి పవిత్రాత్మ దేవుని శక్తిని పొందుకునే విధముగా వారికి తోడ్పడాలని మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ఇక మనందరికీ సంతోషం, ఆనందం, ఎంతో గొప్పనైనటువంటి వేడుకలు, మంగళకరమైనటువంటి మహోత్సవమును తల్లి క్రైస్తవుల నిత్య సహాయమాతగా మన యొక్క విచారణలో ఉన్న కుటుంబాలను, ఇక్కడ విచ్చేసే విశ్వాస సంఘస్థులను మరియు భక్తులందరినీ కూడా తల్లి మరియమాత ఈరోజు ప్రత్యేక విధముగా గొప్పగా దీవించుకున్నది. మనం చేసుకునే ఈ మహోత్సవం ద్వారా ఒకరి సంతోషమును ఒకరితో పంచుకుంటూ ఈ రోజున మనందరము ఒక్క కుటుంబంగా సమావేశమై పవిత్రమైన ఈ దివ్య బలి పూజలో పాల్గొని ఆ దేవాది దేవుణ్ణి స్తుతించి మహిమపరిచి తల్లి మరియమాత ప్రార్థన ద్వారా మనందరినీ కూడా ఆ ప్రభువైన క్రీస్తు ఆశీర్వదించాలని ప్రార్థించుకున్నాం. మరి ఇటువంటి తరుణంలో మన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు కార్డినల్ పూల అంతోని గారి తరఫున మరియు మన ఆహ్వానమును మన్నించి ఈ దివ్య బలి పూజలో పాల్గొని మన కోసం ప్రార్థించడానికి, మన పండుగ వేడుకలలో వారి సంతోషాన్ని, ఆనందాన్ని మనతో పంచుకోవడానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ గురువులందరూ కూడా మనతో ఉన్నారు. మరి వారి ఆశీర్వాదములు, వారి ప్రార్థన మనందరికీ ఎంతో దీవెనకరం. వారి ప్రార్థన సహకారము ద్వారా మనకు చేసిన మేలులకు మరియు వారికి వందన సమర్పణ చేస్తూ వారందరి తరపున మీకు తల్లి మరియమాత క్రైస్తవుల నిత్య సహాయమాత పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఇక రెండవదిగా సప్రసాదం మరియు భద్రమైన అభ్యాంగం తీసిన పిల్లలందరూ సో వి కంగ్రాచులేట్ యూ. మీ అందరికీ అభినందనలు మరియు కృతజ్ఞతలు. చాలా చక్కగా చెప్పిన మాటలు విని తర్ఫీదును పొంది మీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మీరు అన్ని సత్యోపదేశ సంక్షేమ శిక్షణ తరగతులకు హాజరై మరి చివరి ఈ రోజున మన తండ్రి గారు హైదరాబాద్ అగ్రపీఠాధిపతుల చేతుల మీదుగా 2 దివ్య సంస్కారములను మీరు స్వీకరించి ఉన్నారు. మీ అందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్ చిల్డ్రన్. The catechism teachers are with us. వారు ఎంతో శ్రమించి ఎంతో గొప్పగా మీ తోడుగా ఉండి మరి మీకు అన్ని ప్రార్థనలు నేర్పిస్తూ శిక్షణను ఇస్తూ ఎంతో శ్రమ తీసుకుని వారి సమయాన్ని హెచ్చించి గత 2-3 నెలలుగా మీకు తగినంత తర్ఫీదునిచ్చి ఈరోజు చివరి రోజున ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ కార్యాన్ని జయప్రదం చేసినందుకు catechism teachers అందరూ కూడా I thank all of you catechism teachers for your excellent work and made this day a successful and grand day. ఇక సహోదరులారా, మన విచారణ గుడి పెద్దలు కౌన్సిల్ మెంబర్స్ చాలా శ్రమించి కొన్నిసార్లు అవసరమైతే రాత్రిలో కూడా నేను రాత్రి 10, 11, 12, 1 గంట వరకు పని చేస్తూనే ఉన్నా. ఉదయాన్నే 5 గంటలకు లేచి అప్పగింపబడిన బాధ్యతల ప్రకారం వారి యొక్క బాధ్యతను ఎంతో గొప్పగా నిర్వర్తించి ఈరోజు ఈ పండుగను ఇంత గొప్పగా మనం జరుపుకోవడానికి వారు ఎంతో దోహదపడ్డారు. మన విచారణ కౌన్సిల్ మెంబర్స్కు, ఆ తర్వాత మన విచారణకు 2 పూజలకు తెలుగు, ఇంగ్లీష్ 2 గాయక బృందాలు కూడా ఎంతో దోహదపడి చక్కనైనటువంటి పాటలను అందించి దివ్య బలి పూజను అర్థవంతంగా అందరూ పాల్గొనే విధంగా చేసినందుకు గాయక బృందాలకు మరియు యువత ఎంతో ఉత్సాహంతో డెకరేషన్ కమిటీ,
ఆ తర్వాత మిగిలినటువంటి యువతి యువకులు ఎంతో చక్కగా గుడిని అలంకరించి ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతా స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఆ తర్వాత పీఠమును ఎంతో చక్కగా పువ్వులతో అలంకరించి మరియు పిలవగానే వారు వచ్చి సహాయపడినటువంటి నాన్నకల విచారణ బెత్లమై సిస్టర్స్, వారితో పాటు రాధా తన యొక్క అమూల్య సేవలను అందిస్తూ ఈ చక్కనటువంటి పూల అలంకరణ చేసి మన యొక్క ప్రార్థన కార్యాలు ఎంతో అందాన్ని తీసుకుని వచ్చే విధముగా వారు సహాయం చేశారు. బెత్లమై సిస్టర్ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లించి ఒకసారి గట్టిగా చెప్పండి. ఆ తర్వాత ధర్మదాతలు గడిచిన 2-3 నెలల క్రిందమే మనం చక్కగా దాదాపు 8.5 లక్షలు పెట్టి 30 మంచి బెంచీలను, కొత్త బెంచీలను చేయించుకున్నాం. ఆ తర్వాత 1 లక్ష రూపాయలు పెట్టి చక్కగా కిటికీలన్నీ కూడా మనము సరి చేసుకున్నాం. మరియు మిగిలిన కార్యం మన విచారణ వార్షిక మహోత్సవం ఎంతో గొప్పగా జరుపుకోవాలని తెలియపరిచినప్పుడు ఎంతో మంది దాతలు 5,000, 10,000, 20,000 వరకు కూడా ఇచ్చి ఈ యొక్క పండుగను ముందుకు సాగే విధముగా కొంతమంది వస్తు రూపంలో బియ్యము కానీ, నూనె కానీ, ఆ తర్వాత ఇతర వంట సామగ్రిలన్నీ కూడా సమకూర్చి ఎటువంటి తరుగు లేకుండా, ఎటువంటి భయం లేకుండా అంతా కూడా మాకు సమకూర్చబడినవని మన విచారణలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏకమై అందరితో సహకారం తెలిపి ఐక్యమత్యముగా ఉండడం వలన ఈరోజు మన యొక్క దేవాలయం మరియు దేవాలయ ప్రాంగణంలో జరిగేటువంటి ఈ పండగ ఎంతో గొప్పగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సహోదరులారా, ఇదంతా కూడా మీ సహకారం, మీ సహాయం. కాబట్టి మీ అందరికి కూడా చేతులు జోడించి కృతజ్ఞతా వందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఆ తర్వాత మిగిలిన కార్యాలలో ఎంతో మంది, మరి అందరి పేర్లు చెప్పాలంటే సమయం ఎక్కువ అవుతుంది. మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఎవరిని కూడా విడిచిపెట్టకుండా, ఎవరి పేరును చెప్పలేదని బాధపడకుండా అందరూ నా యొక్క హృదయంలో ఉన్నారు. ప్రార్థన సహకారం ద్వారా నిత్యము ప్రార్థిస్తూ ఉన్నా. మీ అందరి కోసం, మీ కుటుంబాల కోసం ప్రార్థిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరికి నాకు ఫాదర్ గారు కృతజ్ఞత తెలియపరిచారు అని మీ యొక్క మనసులో అనుకొని ఎటువంటి బాధను వ్యక్తం చేయకుండా అందరూ కూడా సకాలంలో అర్థం చేసుకొని ఇక సమయం లేదు అన్న భావనతో అందరికీ చేతులు జోడించి ఒకేసారి కృతజ్ఞతా వందనములు మరియు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇక ఇక్కడితో కృతజ్ఞత సమర్పణ ముగిస్తూ ఉన్నాం. ఇక పెళ్లి గురించి ప్రకటన ఉన్నది. ఇక్కడ సమావేశమైన మీ అందరికీ తెలియపరచడమేమనగా, మన విచారణ వాస్తవ్యులైనటువంటి రెడ్డమాసు సుందర్రాజు మరియు వాణి వీరి కుమార్తె అయినటువంటి రెడ్డిమాసు ఆయుష్యాకు మరియు గుంటూరు మేత్రాసనం పునీత అంతోని వారి దేవాలయ విచారణ గండికోట తురకపాలెం కాపురస్తులైనటువంటి శ్రీమతి మల్లవరపు ఇన్నా శబరయ్య మరియు కీర్తిశేషులు నూటు మరియ వీరి కుమారుడైనటువంటి మల్లవరపు రాకేష్కు దేవుడి అనుగ్రహం వలన జ్ఞాన వివాహము చేయమన్నది. కనుక రక్త సంబంధమైన, వీయ సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇతర ఆటంకములు, సమస్యలు ఈ వివాహములకు ఏమైనా ఉన్నట్లయితే మరియు మీ దృష్టికి తీసుకుని రాబడినట్లయితే వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఇది మొదటి ప్రకటన. ఆ తర్వాత సహోదరులారా, చాలా కుటుంబాలు మరియు మన విచారణలో కుటుంబ కార్డు ఉన్న వారందరూ కూడా పండగ చందా చెల్లించలేదు. ఇంకా ఎవరైనా చెల్లించకుండా ఉన్నట్లయితే దయచేసి మంచి మనసుతో ఖర్చుల నిమిత్తం పండగ చందాను చెల్లించాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఇక వచ్చే ఆదివారం బాలయేసు పుణ్యక్షేత్రం కమ్మగూడెం ఎంజాల నందు మహా గొప్పలైనటువంటి బాలయేసు
మహోత్సవములు జరపబడుతున్నామని ఇంతకు ముందే మీకు తెలియపరిచి కరపత్రంలో పంచి ఉన్నాము. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. మరి ఈ పండుగ తరుణంలో వచ్చే ఆదివారము దాదాపు 80% వరకు యజ్ఞాలకు దివ్య బలి పూజకు వెళ్తున్నారు. కాబట్టి వచ్చే ఆదివారము 2 పూజలకు బదులు ఒకే పూజ ఉదయం 8 గంటలకు బలి పూజ సమర్పించబడుతుంది ఇక్కడ మన దేవాలయంలో. మరియు పండుగకు వెళ్ళలేని వారు అందరూ కూడా ఉదయం 8 గంటలకు వచ్చే ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొనాలని మీ అందరికీ కూడా మనకి చేస్తూ ఉన్నాం. దయచేసి గమనించండి. DS 07FY57555 దానిలో అందరినీ కూడా అడ్డగిస్తున్నట్టుగా మరి తేరు వెళ్ళాలి. వీధులలో మనం తేరు వెళ్ళాలి తీసుకొని వెంటనే ఈ కారును తొలగించాలని మనం చేస్తున్నాం. ఇక సహోదరుడారా, దివ్య బలి పూజ చివరి ఆశీర్వాదం ముగిసిన తర్వాత మన అగ్రపీఠాధిపతులు మా గంట వహించిన కార్డినల్ పూల అంతోని గారితో పిల్లలతో గ్రూప్ ఫోటో ఉంటుంది. మరియు పిల్లలందరూ కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళకూడదు. మరి అంతకుముందు నేను ప్రత్యేక విధంగా మన విచారణ గుడి పెద్దలందరూ కూడా పీఠం దగ్గరకు రావాలి. మన నేత్రాలను సన్మానం చేయాలి. కాబట్టి వెంటనే గుడి పెద్దలందరూ ఆల్ ద కౌన్సిల్ మెంబర్స్, ఆల్ దోస్ హూ ఆర్ అవైలబుల్ ఇన్ ద చర్చ్, ప్లీజ్ కమ్ ఇమీడియట్లీ. గుడి పెద్దలందరూ ఎవరు రాకపోతే నేనే సన్మానం చేస్తాను తండ్రి గారు. గుడి పెద్దలు రావాలి వెంటనే. తండ్రి గారు మా విచారణ తరఫున మా కౌన్సిల్ మెంబర్ సన్మానం చేస్తూ ఉన్నారు. దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే వారు మిమ్మల్ని సన్మానిస్తారు. మొదటగా మన కౌన్సిల్ ప్రెసిడెంట్ వైవి రెడ్డి పూలమాలతో సన్మానం చేస్తారు. పూలమాలతో సన్మానం చేస్తారు మొదటగా. ఆ తర్వాత కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా శాల్వతో తండ్రి గారిని సన్మానం చేస్తారు. గట్టిగా చెప్పండి, కొట్టండి. మన తండ్రి గారు నన్ను సన్మానిస్తున్నా. చివరి ఆశీర్వాదం ముగిసిన తర్వాత పిల్లలందరూ కూడా మన పీఠాధిపతులతో కలిసి గ్రూప్ ఫోటో దిగడం ఉంటుంది. గురువులందరూ కూడా అందులో భాగం పొందుకొని వారితో కలిసి ఫోటో దిగాలని మనం చేస్తున్నాం. పోషింపబడిన వారితో నీవు ఉండి వారిని ఆశీర్వదింపుము. వారి విశ్వాస జీవితములో అన్ని పరీక్షలను అధిగమించి తమ పరిశుద్ధ జీవితముల ద్వారా నీ శ్రీసభను సంతోషపరిచినట్లు చేయుము. వారి పుణ్య క్రియలను వారి ప్రేమ తత్వమును ప్రపంచంలో శ్రీసభ అభివృద్ధికి ఉపయోగించినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ శ్రమల మంచి
తండ్రి అయిన సర్వేశ్వరుడు మిమ్మలను నీటి వలనను పవిత్రాత్మ వలనను తన బిడ్డలుగా చేసుకుని అతడు మేము ఆశీర్వదించి పితృ ప్రేమతో సర్వదా సంరక్షించునుగాక. సర్వేశ్వరుడి జనితైక కుమారుడైన యేసుక్రీస్తు సత్యస్వరూపి పవిత్రాత్మ నిత్యము శ్రీ సభ యందు నిలబడి వాగ్దానం చేశాను. అతడు మేము ఆశీర్వదించి సంపూర్ణ విశ్వాసమును ప్రకటించుటలో మీకు స్థైర్యములను ఇచ్చునుగాక. మీదికి పవిత్రాత్మ వేయించేసి వచ్చి వారి హృదయములను దివ్య ప్రేమత్వాలతో నింపెను. అతడు మేము ఆశీర్వదించి విశ్వాసము దైవ ప్రేమ యందు మిమ్మలను ఏకము చేసి దైవరాజ్యములోనికి చేర్చునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన విచారణ గురువు ఇక్కడ వచ్చేసినటువంటి నాకు గురువులకు సహాయం చేసినటువంటి ప్రతి వ్యక్తికి, పిల్లల తల్లిదండ్రులకు, గుడి పెద్దలకు ఎంతో చక్కగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేశారు. మరి నా తరఫున, మీ అందరి తరఫున మీ చప్పట్లతో మన సాంసన్ ఫాదర్ గారికి అభినందనలు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
సహోదరి సహోదరులారా, వెంటనే తేరు ప్రదక్షిణ ప్రారంభించబడుతుంది. భక్తులందరూ ప్రజలందరూ కూడా బయటకు వెళ్ళి మొదటగా ఒత్తాసు బాలురు, ఆ తర్వాత సప్రసాదం భద్రమైన అభ్యాసం తీసిన బాలబాలికలు, ఆ తర్వాత భక్తులందరూ కూడా వరుస క్రమంలో ప్రతి సంవత్సరం మాదిరి తేరు ప్రదక్షిణలో మనందరం కూడా తల్లిమయ మాతను గౌరవించుదాం. సహోదరులారా, జపమాల పరమరాజ్యము ద్వారా ప్రార్థనలో మనందరము కూడా ఏకీభవించి, పండగ ఇంతటితో అయిపోలేదు. మధ్యాహ్నం భోజనాలు ముగిసిన తర్వాతనే పండగ మోస్తూ ఉన్నది. అందరూ కూడా తేరు ప్రదక్షిణలో బయలుదేరి అందరూ వీధులలో వెళ్ళాలని మనవి చేస్తూ ఉన్నాం. అమ్మా, మీరందరూ అయిపోయింది కార్యం, అందరూ తేరు ప్రదక్షిణకి వెళ్ళండి. ఆ తర్వాత ఒక పావు గంట సేపు 15 నిమిషాల పాటు సహోదరులారా ఆరాధన ఉంటుంది. దివ్య సంప్రసాద ఆశీర్వాదముతో ఈరోజు పరిశుద్ధ కార్యం ముగుస్తూ ఉన్నారు. అందరూ తేరు ప్రదేశంలో పాల్గొనడం మనం చేస్తూ ఉన్నాం. All are requested to join the procession. All are requested to join the procession. అందరూ ప్రొసెషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గుళ్ళోకి రావాలని మనవి. అందరూ ప్రొసెషన్ జాయిన్ కాండి. ఎవరైతే పెద్దవాళ్ళు నడవలేరో వాళ్ళు తప్ప వేరే వాళ్ళందరూ